స్వామిని మా శివదర్శన సరస్వతి మాత గారు రాష్ట్ర స్థాయి భగవద్గీత పోటీలు నిర్వహించారు. దాంట్లో మన స్కూల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది స్టేట్ లెవెల్లో, అందుకు కంగ్రాచులేషన్స్. తర్వాత అలాగే ఈరోజు మాతాజీ సమక్షంలో ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని, ఇది కూడా మన ప్రొద్దుటూరు పిల్లలకి అదృష్టం. సో అందుకు ప్రత్యక్షంగా ఇక్కడ చాలామంది పార్టిసిపేట్ చేశారు. అందుకు శివదర్శనానంద స్పిరిచువల్ ట్రస్ట్ తరపున ధన్యవాదములు. మరియు ప్రతి సంవత్సరం ఇంకా ఎలాంటి నెంబర్ తగ్గుకోకుండా ప్రతి సంవత్సరం ఇలాగే పార్టిసిపేట్ చేయాలని ఆశిస్తూ, మన శివదర్శన స్పిరిచువల్ ట్రస్ట్ కార్యక్రమాలు ఈ విధంగా ఉంటాయి: జ్ఞానము, సత్సంగము, ప్రవచనాలు, సనాతన ధర్మము ప్రచారము, అలాగే రెగ్యులర్గా భక్తి, పూజలు, హోమాలు, మరియు యోగా, ధ్యానము, భగవద్గీత పఠన పోటీలు, ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కోటి దీపోత్సవము, తర్వాత ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి. ఆన్లైన్ ప్రవచన కార్యక్రమాలు కూడా ఆన్లైన్లో జూమ్ ద్వారా కూడా జరుగుతాయి. అలాగే పుస్తక ప్రచురణ, బాల చైతన్య కార్యక్రమము, యువ చైతన్య కార్యక్రమము, అలాగే విద్యా సేవ, తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం సేవ, కొన్ని ట్రస్ట్ ద్వారా కొన్ని కార్యక్రమాలు, అలాగే మన ప్రకృతి రక్షణ, వృక్షో రక్షిత రక్షిత, ఆ సేవ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం జరిగేటప్పుడు అందరికీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎవరెవరు మనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో, మీకు వీలున్నప్పుడు ఈ కార్యక్రమంలో ఎలాంటి ఇన్విటేషన్ లేకున్నా సరే వచ్చి పాల్గొనవచ్చు. అందరికీ వెల్కమ్. అలాగే ఇప్పుడు తర్వాత ఈ కార్యక్రమం ముందుకు సాగుతూ తమ మాతాజీ గారిని తమ అనుంగ భాషణం ఇవ్వవలసిందిగా ప్రార్థన. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరూ బాగా చదువుతున్నారా? వినిపించలేదు? ఎస్, హరి ఓం మాతాజీ అని చెప్పాలి. ఏమని చెప్పాలి? హరి ఓం. మన ట్రస్ట్ ద్వారా రాష్ట్ర స్థాయి భగవద్గీత పఠన పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో కొన్ని వేల మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. మన ప్రొద్దుటూరులో కూడా అనేక పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఇందులో మన అరవింద స్కూల్ నుండి ఎక్కువ సంఖ్యలో పిల్లలు పాల్గొనడం జరిగింది. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ నెంబర్. అందరూ కూడా చాలా చక్కగా భగవద్గీతని పఠించడం నేర్చుకొని ఉన్నారు. పిల్లలందరూ పఠిస్తూ చెప్తూ పారాయణం చేస్తూ ఉన్నప్పుడు వింటూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు వస్తూ ఉన్నప్పుడు కూడా చక్కగా శ్రావ్యంగా అందరూ కూడా పఠిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. భగవంతుని యొక్క గురు పరంపర యొక్క సంపూర్ణ అనుగ్రహము, ఆశీర్వాదము మీ అందరి మీద ఉండాలి అనేసి ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమము ఇంత విజయవంతం కావడానికి కారణము ఇక్కడ స్కూల్ యాజమాన్యం వారు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ కూడా సహాయ సహకారాలు అందజేసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా భగవంతుని గురు పరంపర అనుగ్రహ ఆశీర్వాదం ఉండాలనేసి ప్రార్థిస్తూ ఉన్నాము. మనందరము కూడా చదువుకొని గొప్పవాళ్ళమయ్యి మన తల్లిదండ్రులకి, గురువులకి, దేశానికి కూడా మంచి పేరు తీసుకురావాల్సి ఉంది. అందరము కూడా బాగా చదువుదామా? ఎస్. మంచి మార్క్స్ తెచ్చుకుందామా? మనందరము మంచి పిల్లలమని అనిపించుకుందామా? అందరూ డిసిప్లైన్గా, క్రమశిక్షణగా ఉంటున్నట్లేనా? ఇది మిమ్మల్ని కాదు, మీ టీచర్స్ని అడిగితే చెప్తారు కదా. టీచర్స్ మీరు చెప్పాలి, పిల్లలందరూ బాగా డిసిప్లైన్గా ఉంటున్నారా? అందరూ తల ఊపుతున్నారు. ఎస్, గుడ్ చిల్డ్రన్. మనందరికీ కూడా ఈ దేశం ఎంతో ఇచ్చింది. తల్లిదండ్రులు కూడా మన కోసం ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి మనందరి బాధ్యత ఏంటి అంటే, వాళ్ళు మనకి ఇచ్చిన దానికంటే తల్లిదండ్రులకి, గురువులకి, దేశానికి మనం అధికంగా ఇవ్వవలసి ఉంది. మనందరము కూడా మంచి పేరు తెచ్చుకుంటే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. ముఖ్యంగా చదువుకునే సమయంలో మనము ఎప్పుడూ కూడా వృధా చెయ్యకుండా ఉండవలసింది ఏంటి అంటే సమయం అన్నటువంటిది మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. మీ అందరూ కూడా బాగా చదువుకొని గొప్ప పౌరులయ్యి అందరికీ కూడా మంచి సేవలు అందించాలనేసి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాము. స్టేట్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు కాత్యాయని. ఫ్రమ్ స్కూల్ లెవెల్ ఆల్సో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు కాత్యాయని.
prize goes to K. Nainika Shiva from first class.